హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. యూజియా అనే కంపెనీ ఉంది. యూజియా ఫార్మా. ఓకే. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఈ మైత్రి డ్రగ్స్ అనేది మనకి ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఎస్ఎంఎస్ లైసెన్స్. ఓకే. ఈ 3 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. యూజియా ఫార్మా అనేది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి 22 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే క్యూఏ, క్యూసీ అలాగే మైక్రోబయాలజీ, ఇంకా ప్రొడక్షన్ అలాగే ప్యాకింగ్. ఈ 4 కంపెనీస్‌లో 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫార్మేషన్ యూనిట్ అనమాట. ఈ ఫార్మేషన్ యూనిట్‌లో 110 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని చూసుకుంటే ఇక్కడ చూడండి. క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్‌లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 110 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి టోటల్‌గా. ఇక్కడ మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ వచ్చేసి 22 నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడ లొకేషన్ అని చెప్పి చూసుకుంటే యూజా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్, కొల్తూర్, హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది లొకేషన్. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్‌లో లొకేటెడ్ అయి ఉంటుంది లొకేషన్. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారో అక్కడ నేను చూపిస్తాను మీకు. మార్నింగ్ 9:30 నుంచి 2:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నంబర్‌కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9032292801 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్‌ది. నంబర్‌కి కాల్ చేసి దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా అడ్రెస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి యూజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్, కొల్తూర్ విలేజ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి వర్కింగ్ లొకేషన్ కూడా అదే యూనిట్‌లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఈ వర్కింగ్ లొకేషన్ యూజియా 1 కొల్తూర్ విలేజ్, షామీర్పేట్ మండలం, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి అదే సేమ్ లొకేషనే ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత మీరు అదే యూనిట్‌లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే సీలింగ్, అలాగే కంపౌండింగ్, వైల్ వాషింగ్, అలాగే ఫిల్లింగ్ ఈ సెక్షన్స్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అడగడం అయితే జరుగుతుంది. టోటల్‌గా 40 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే రిమైనింగ్ ఏదైతే ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. గ్రాన్యులేషన్ ఇంకా సాఫ్ట్ జెల్ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు 2-6 ఇయర్స్ వరకి. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ. నెక్స్ట్ మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఇంకా బయోటెక్నాలజీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో మీరు కంప్లీట్ చేసి ఉంటే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు కాబట్టి మైక్రోబయాలజీ స్పెషలైజేషన్ అడుగుతున్నారు. మీరు నార్మల్‌గా బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని చేస్తే ఎలిజిబిలిటీ ఉండదు. సో,
ఎవరైతే మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కూడా చూసుకోండి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్. ఓకే. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. 6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, మీకు దీని రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. రిమైనింగ్ క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికొచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అలాగే 6-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎవరైతే ఫార్మేషన్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఏపీఐలో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. అది కూడా చూసుకోండి. దీనికి సంబంధించి మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇది షామీర్పేట్ యూనిట్ అనమాట. యూనిట్ 1 యూజియా. ఓకే. ఇది ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 22nd రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయో చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. డిగ్రీలో వచ్చేసి మీరు కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే 22 నవంబర్ రోజు మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 205-222-226 బొంతపల్లి విలేజ్ గుమ్మడిదల మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. మైత్రి డ్రగ్స్ బొంతపల్లి అని చెప్పి మీరు సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్‌లో. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంటర్వ్యూ అయితే అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫార్మేషన్ యూనిట్ కాదు. ఏపీఐ యూనిట్ అనమాట. ప్రొడక్షన్ ఏపీఐ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఏపీఐ యూనిట్‌లో మీకు వర్క్ చేయాలనుకుంటే మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెషర్స్‌కి. ఎవరైతే డిగ్రీ ఇంకా బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికొచ్చేసి బెనిఫిట్స్ చూసుకుంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి 22nd రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బొంతపల్లి విలేజ్ దగ్గర మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్స్ వచ్చేసి 918455694101 అని చెప్పి ఈ ల్యాండ్‌లైన్ నంబరు. ఇంకో నంబర్ వచ్చేసి 0406907673 అని చెప్పి కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసి అడగండి. నాకు కాస్త క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ లైసెన్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 21st, 22nd 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ లేదా డిగ్రీ ఇంకా ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇస్తున్నారు. సో, హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 21st ఇంకా 22nd రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకి. లొకేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ లైసెన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నంబర్ 180/2 కాజిపల్లి విలేజ్ జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఎస్ఎంఎస్ లైసెన్స్ కాజిపల్లి అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9182360486 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. హెచ్ఆర్ వాళ్ళది గురుప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్‌కి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. క్యూఏ, ప్రొడక్షన్, స్టోర్ అలాగే మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే క్యూఏ డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 4-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే 1-3 ఇయర్స్
ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దాంతో పాటు మనకి 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ డిఫరెంట్ స్కిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఈ సెక్షన్స్‌లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవి చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఈ ఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది క్యూఏ డిపార్ట్మెంట్‌కి. అలాగే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి కూడా ఐటీఐ, బీటెక్, మెకానికల్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ డెడికేట్ చేసిన ఇక్కడ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇంకోసారి చెప్తున్నాను. ఎస్ఎంఎస్ లైసెన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నంబర్ 180/2 కాజిపల్లి విలేజ్ జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పి లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ 9:00 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్వాలిఫికేషన్ క్యాన్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతోపాటు ఆధార్ కార్డ్ ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి ఈ ఫ్రెషర్స్ వెళ్ళిపోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం పే స్లిప్స్ అలాగే మీ సీటీసీ ప్రూఫ్ దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్, యూఏఎన్ నంబర్ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇవి ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకి హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో